వాళ్ళ వీడియో వచ్చేసి షామీ 17T స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ప్రైస్ స్పెసిఫికేషన్ డీటెయిల్ చెప్తాను. చిన్నగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ముందే ప్రైస్ అయితే చెప్పేస్తున్నాము. సో, ఇక్కడ ప్రైస్ చూసుకుంటే రూ. 60,000 ప్రైస్ ట్యాగ్‌తో పాటు కూడా వస్తుంది. ఒక్కసారి షామీ వాళ్ళ వెబ్‌సైట్‌లో చూసుకోండి. సో, ఇంతకు ముందుగా చెప్పినా కదా! రూ. 60 ప్రైస్ ఉంటదని. అఫీషియల్ వాళ్ళ వెబ్‌సైట్‌లో టాప్ కార్నర్‌లో చూసుకోవచ్చు. రూ. 60,000 ప్రైజే ఉంది. అండ్ 10థ్ జూన్‌కి సేల్ స్టార్ట్ అయిపోతుందండి. ఇంకా 5 రోజుల సేల్ స్టార్ట్ అయిపోతది. ఇక్కడ వీళ్ళు ఇంజినీర్డ్ విత్ లైకాన్ పెట్టిర్రు. ఫార్ బెటర్ అనేసి. ఇక్కడ 5x పెరిస్కోపిక్ జూమ్ అనేసైతే పెట్టారు. సో, మెయిన్ అది హైలైట్ ఉన్నట్టుంది. 67 వాట్స్ షామీ హైపర్ ఇంజిన్ అనేసైతే అంటారు. షామీ వాళ్ళది హైపర్ ఏఐ అండ్ 3500 బ్రైట్‌నెస్ కస్టమ్ డిస్‌ప్లే అనేసి బానుంది. డిస్‌ప్లే సైజ్ కూడా రిఫ్రెష్ బానే 1.5 రెజల్యూషన్ 120 రిఫ్రెష్ రేట్ 6.59 ఇంచెస్ పెద్ద డిస్‌ప్లేతో పాటు కూడా వస్తుంది. లైకా వాళ్ళ 5x పెరిస్కోపిక్ జూమ్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ 120x దాకా ఏఐ జూమ్. ఇక్కడ 6.5 మిల్లీ యాంపియర్ బ్యాటరీ. ఇక్కడ మంచిదేంటంటే సర్జ్ ప్రొడక్షన్‌తో పాటు కూడా వచ్చింది. ఇక్కడ బావుంది. మీడియా డెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. 67 వాట్స్ చార్జర్ బానే ఉంది. అంతా బానే ఉంది గాని అంటే కెమెరా కాడ చూసుకుంటే 50 మెగాపిక్సెల్‌ది 5x పెరిస్కోపిక్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్‌ది ఇది టెలిఫోటో ఉన్నట్టు. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా వస్తది. ఓవరాల్ బానే ఉంది. ప్రైస్ చూసిర్రు కదా! కలర్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయంటే వైలెట్ కలర్ ఉంది. అండ్ నెక్స్ట్ బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్. హైయర్ వేరియంట్ కూడా ఉంది. 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఉంది. 65,000కి ఉంది. ఈ రెండిటికి ప్రైస్ రూ. 5,000 ఉంది. నా ఒపీనియన్‌లో మీకు ఇక్కడ ఎస్‌బీఐ కార్డ్‌కి అండ్ ఐసీఐసీ కార్డ్, హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్‌కి మీద ఆఫర్స్ వస్తున్నాయి. క్రెడిట్ కార్డ్స్ మీద రూ. 5,000 ఆఫర్స్ ఉన్నాయి. హైయర్ వేరియంట్ అయితే తీసుకోండి. మీకు బెటర్ స్టోరేజ్ వస్తుంది కాబట్టి చాలా రోజుల దాకా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ డేటా కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. సరేనా ఈ వెబ్‌సైట్ కాకుండా వేరే వెబ్‌సైట్స్ ఏమైనా ఉన్నాయంటే మీరు అమెజాన్‌లోకెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు. అమెజాన్‌లో ఇది లిస్టింగ్ అయింది. ఇది లిస్టింగ్ అనుకోని చాలా సార్లు అంటాం కదా! ఇది లిస్టింగ్ అనుకోవచ్చు ఇన్ఫోగ్రాఫ్. ఇక్కడ బ్యాంక్ ఆఫర్స్ మీద 5,000 ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ మీద కూడా మీకు 5,000 వస్తుంది. రెండిట్లో ఏదైనా ఒకటి. ఇక్కడ ఆర్ అని పెట్టిర్రు. ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ కూడా వస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ కార్డ్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడాతో పాటు కూడా వస్తుంది. అండ్ బైబ్యాక్ వాల్యూతో పాటు వస్తుంది. 1 ఇయర్ పర్చేస్‌తో పాటు కూడా. అండ్ ఇక్కడ కొన్ని ఇవి కూడా ఉన్నాయి బయ్. ఇక్కడ ఇంక్లూడింగ్ బ్యాంక్ ఆఫర్స్ ఆన్ సెలెక్టెడ్ కార్డ్స్ ఓన్లీ అనేసి ఉంది. కొన్నిటికి 4 మంత్స్ యాక్సెస్ వస్తుంది. 3 మంత్స్ యాక్సెస్ వస్తుంది. స్పాటిఫై, యూట్యూబ్ ప్రీమియం అండ్ గూగుల్ ఏఐ ప్రో 3 మంత్ ఉన్నాయి. జియో కూడా ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి దానికి కార్డ్‌ని బట్టి ఆఫర్స్‌ని బట్టి ఒకసారి చెక్ చేసుకొని ట్రై చేయండి. సేల్ స్టార్ట్ అయినప్పుడైతే. నేను అప్డేట్ చేశాను టెక్ న్యూస్‌ల. సో, ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏందంటే బేస్ వేరియంట్ 250 జీబీ మోడల్‌కి అండ్ 512 జీబీ మోడల్‌కి మీకు రూ. 5,000 అయితుంది. సో, ఒకవేళ కుదిరితే హైయర్ వేరియంట్ తీసుకొని కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసి 5,000 డిస్కౌంట్ వస్తుందంటే ఇట్లా హైయర్ వేరియంట్ తీసుకోవచ్చు. అయితే సజెషన్ అయితే చేస్తాను. ఇన్ కేస్ ఒకవేళ అయితే మీరు తీసుకోవాలంటే గిట్లా నా ఒపీనియన్‌ల ఆహ్, స్పెసిఫికేషన్ ఫీచర్స్ వైస్ అయితే ఓకేష్ అనిపించింది. సో, ప్రైస్ ఇంక్రీజ్ అయినా కాబట్టి అన్నా ఇంతగనం ప్రైస్ అన్నా అంటే మనం ఇగ యాక్సెప్ట్ చేయాల్సిందే. ప్రైజెస్ ఎప్పుడు తగ్గుతాయో తెలవవు గానీ, ఈ ప్రైస్ అయితే ఓకేష్ అనిపిస్తుంది నాకైతే. అండ్ స్పెసిఫికేషన్స్ ఒకసారి చూసుకుందాము. ఇక్కడ స్పెసిఫికేషన్ చూసుకుంటే మీరు డెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్ 4 నానోమీటర్‌ది సీపీయూ కోర్స్‌తో పాటు వస్తది. కార్టెక్స్ A72 కోర్స్. ఆహ్, బానే ఉంది బయ్. ఇక్కడ ఒకటొచ్చేసరికయితేనేమో 3.4 గీగాహెర్ట్జ్ మీద అండ్ మిగతా 3 3.2 మీద ఉన్నాయి. 4 వచ్చేసరికయితే 2.2 గీగాహెర్ట్జ్ మీద ఉన్నాయి. ఎన్‌పీయూ 880 ఎన్‌పీయూతో పాటు వస్తుంది. అండ్ మాల్యా జీ 720 ఎంసీ8 వస్తాయి. సో, ఎన్‌పీయూ కూడా వచ్చేస్తుందన్నమాట ప్రాసెసర్‌లో కూడా. అండ్ ఇక్కడ LPDDR5X ర్యామ్, 96 మెగా ట్రాన్స్‌ఫర్ సెకండ్స్‌తో పాటు కూడా వస్తుంది. యూఎఫ్ఎస్ 4 స్టోరేజ్‌తో పాటు కూడా వస్తుంది. 200 గ్రామ్స్ వెయిట్. 6.5 మిల్లీ ఆంపియర్ పెద్ద బ్యాటరీ ఉన్నా సరే 200 గ్రామ్స్ వచ్చింది. థిక్‌నెస్ 8.70 థిక్‌నెస్ ఉంది. ఓకే. AMOLED డిస్‌ప్లే, కోర్నింగ్ గొరిల్లా 7 ప్రొటెక్షన్, 1.5K రెజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ బానే మంచి ఫీచర్స్‌తో పాటు కూడా వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే రియర్ సైడ్ 50 మెగాపిక్సెల్ ఓఎస్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. బాగుంది. 2 లైకా ఫోటోగ్రఫీ స్టైల్ లెన్సెస్‌తో పాటు కూడా వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ రికార్డింగ్ 4K దాకా రికార్డింగ్ చేసుకోవచ్చు. 30 అండ్ 60 ఎఫ్‌పిఎస్, 1080p 30 60 ఎఫ్‌పిఎస్ దాకా రికార్డింగ్ చేసుకోవచ్చు. స్లోమో వీడియోస్ కూడా తీసుకోవచ్చు. ఫ్రంట్ 30 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ కూడా 4K ఫ్రంట్ కెమెరాతో కూడా 4K రికార్డ్ చేసి 30 ఎఫ్‌పిఎస్‌లా అండ్ 1080p 30 అండ్ 60 ఎఫ్‌పిఎస్‌లో రికార్డింగ్ చేసుకోవచ్చన్నమాట. బ్యాటరీ చూసుకుంటే 6.5 మిలియంపేర్ 67 వాట్స్ చార్జర్. 50 వాట్స్ పీపీఎస్ కంపాటబుల్ ఉందనేసి అయితే అంటారు. రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంది. 22.5 వాట్స్ లైక్ టీడబ్ల్యూఎస్, నెక్ బ్యాండ్స్ అవిటికి సరిపోతది. అండ్ షామీ వాళ్ళ హైపర్ ఏఐతో పాటు వస్తుంది. ఏఐ రైటింగ్ స్పీచెస్, ఇంటర్ప్రిటర్, సెర్చ్, డైనమిక్ వాల్‌పేపర్స్, క్రియేటివ్ అసిస్టెంట్స్‌తో పాటు కూడా వస్తుందన్నమాట.
ఏఐ 3D ఐస్ క్లబ్ సిస్టమ్ కూడా ఉంది. సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్, ఏఐ ఫేస్ అన్లాక్, డ్యూయల్ సిమ్స్ వస్తున్నాయి. సిమ్స్‌కి సంబంధించిన నెట్వర్క్ చూసుకోవచ్చు. స్టాండర్డ్ నెట్వర్క్, నాన్ స్టాండర్డ్ నెట్వర్క్ 2 కూడా ప్రొవైడ్ చేసే వైఫై 6Eతో పాటు 2 ఎంబీ టెక్నాలజీ, బ్లూటూత్ 6.0, ఎన్ఎఫ్సి కూడా ఉంది. లొకేషన్ చూసుకుంటే గిట్లా పొజిషన్ జీపీఎస్ L1+L5, గ్లోనస్ G1, బైడస్ B1, B1C, B2A, గాలియోస్ వస్తుంది. అండ్ నావిక్ మన ఇండియన్ వాళ్ళది. అండ్ ఏజీపీఎస్ ఏదైతుందో నెట్వర్క్స్ని నెట్వర్క్ని బట్టి ఏజీపీఎస్ పనిచేస్తుంది. ఐపీసీ డస్ట్ రేటింగ్తో పడుతుంది. ప్రాక్సిమిటీ సెన్సార్, ఎంబెడెడ్ సెన్సార్, మ్యాక్సిమం ఇక్కడ ఒక సెన్సార్ లేదన్నట్టు కాదు. మ్యాక్సిమం అన్ని సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేసిరన్నమాట. అండ్ ఇక్కడ షామీ హైపర్ఓఎస్ 3తో పాటు కూడా వస్తుంది. అండ్ ఆండ్రాయిడ్ 16 అండ్ 17. సో ఇక్కడ మొత్తం కూడా చెక్ చేసినాను. ఇక్కడ మొత్తం కూడా చెక్ చేసినాక నాకు ఎక్కడ కూడా ఇంత ఆహ్, ఇన్ ఇంత దాకా వస్తున్నాయి ఇన్ని ఇయర్స్ అనేసి అయితే మెన్షన్ చేయలేరు. డేటా ఇచ్చిర్రు. ఒకసారి అఫీషియల్ వాళ్ళ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకుందాము. అసలు ఎంత ఇచ్చిర్రు ఏంది? కిందికి ఇది కెమెరా గురించి అయితే మనం సెపరేట్‌గా మాట్లాడుకుంటాము. 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. మెటల్ బాడీ, బ్యాటరీ, డిస్‌ప్లే, కోర్నింగ్ ఓవర్‌లాక్ 7 ప్రొటెక్షన్, పెద్ద ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ వెబ్ కూలింగ్ చేంబర్‌తో పాటు వస్తుంది. ఇక్కడ ఇది హైపర్ఓఎస్ కాడికొచ్చినాం కదా! ఇక్కడ సీమ్‌లెస్ ఇంటెలిజెన్స్ అండ్ ఇక్కడ చెక్ చేయాలి భయ్. అప్డేట్స్ గురించి ఇక్కడ ఏం లేదు. నేను రికార్డింగ్ చేసే టైంకైతే అఫీషియల్ వెబ్‌సైట్‌లో లేదు. ఒకసారి అమెజాన్‌లో కూడా చెక్ చేద్దాము. ఇక్కడ సేమ్ అక్కడ ఏదైతే ఉందో అదే ఉంది. ఓఎస్‌కి సంబంధించింది ఇక్కడ ఏఐ ఫీచర్స్ షామీ వాళ్ళది సిమ్‌లైజ్. సో, ఆహ్, ఎన్ని ఇయర్స్ అనేది ఓఎస్ ఎన్ని ఇయర్స్ అప్డేట్ వస్తది అనే దాని మీద ప్రాపర్‌గా అయితే ఎక్కడ అప్డేట్ కూడా లేదు. నేను రికార్డింగ్ చేసే టైంకైతే అఫీషియల్ వెబ్‌సైట్స్‌లో నాకు ఏడ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అండ్ ఆల్సో అమెజాన్‌లో కూడా చూపించినాను. నేను ఫ్లిప్‌కార్ట్‌లో కూడా చూపిస్తున్నాను. సో, ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా తీసుకోవడం మోస్ట్‌లీ 60,000 కాబట్టి నా ఒపీనియన్‌లా లైక్ 3+6 ఉండొచ్చు. 3 ఓఎస్ అప్‌గ్రేడ్స్ అండ్ 6 ఇయ్యొచ్చు. 3+6 ఇయ్యొచ్చు. లేకపోతే 3+4 అన్న కూడా ఇయ్యొచ్చు. సో, డిపెండ్ అపాన్స్ అనమాట. కుదిరితే గిట్లా నేను ఎందుకు మంచిగుంది అనే వీడియోలో ఈ స్మార్ట్ ఫోన్ గురించి డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. దానికోసం అయితే వెయిట్ చేయండి. అండ్ తీసుకోవాలంటే మాత్రమే మీ దగ్గర బడ్జెట్ ఉందంటే మాత్రం నా ఒపీనియన్‌లో హైయర్ వేరియంట్ తీసుకోండి. ఆబ్వియస్‌గా బేస్ వేరియంట్ కూడా తక్కువేం కాదు. బేస్ వేరియంట్ తీసుకుంటే మీకు ఇంకా తక్కువకొస్తది. 55,000కి వస్తది. సో, ఒకసారి చూసుకోండి మీ స్టోరేజ్ కెపాసిటీని బట్టి. బేసిక్‌గా నార్మల్ యూజర్‌కి బేస్ వేరియంట్ అయితే సరిపోతదనేసి ఒక నా ఒపీనియన్‌లో ఒక రికమెండేషన్ అయితే చేయొచ్చు. ఫైనల్‌గా ఇదనమాట నా ఒపీనియన్ ఈ స్మార్ట్ ఫోన్ మీద. సో, ఫైనల్‌గా ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పినా కదా! మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్, డౌట్స్, క్వెషన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.